బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసును బంజారాహిల్స్ పిఎస్ నుంచి జూబ్లీహిల్స్ పిఎస్ కు మార్చిన పోలీసులు కేసులో ప్రధాన సూత్రధారి అయిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఆయనకు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ప్రభాకర్ రావు ఎక్కడున్నా అరెస్టు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కేసు ప్రారంభంలోనే విదేశాలకు వెళ్లిపోయిన ప్రభాకర్ రావు ఇంకా ఇండియాకు చేరుకోలేదని తెలుస్తుంది. ఈ కేసులో ఇప్పటికే 4 నిందితులు రిమాండ్లో ఉండగా త్వరలో ప్రభాకర్ రావును అరెస్టు చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి నిర్మల న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఓవర్ టు యు. ఎస్ శాలిని, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది గత 2 నెలలుగా కూడా మనకు మొత్తం సంచలనం సృష్టిస్తుందని రాష్ట్రం మొత్తం మీద కూడా సంచలనం సృష్టిస్తున్న వార్త ఇది. అందులో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రం చాలా కీలక మలుపులు కూడా చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 4 నిందితులు కూడా రిమాండ్లోనే ఉన్నారు. కానీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ప్రభాకర్ రావుకి మాత్రం ఇప్పటికి 2 సార్లు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ కి ఈ కేసును అయితే మరి అప్పజెప్పడం జరిగింది. జూబ్లీహిల్స్ కి అప్పజెప్పిన తర్వాత మరి పోలీస్ సిబ్బంది మరి ఎక్కువగా నిఘా పెట్టి కూడా మరి ప్రభాకర్ రావుకి అయితే బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ప్రభాకర్ రావు ఇప్పుడు ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఏ టైంలోనైనా ప్రభాకర్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. అంతేకాదు ఆరోగ్య నిమిత్తమై కూడా తాను ఆరోగ్య వైద్య పరీక్షల కోసము క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసము అమెరికాకు వెళ్తున్నానని చెప్పేసి కూడా 6 నెలల పాస్పోర్ట్ పైన కూడా అమెరికా వెళ్ళడం జరిగింది. కానీ 6 నెలల వరకు తిరిగి రాడు అనుకున్న విషయాలు కూడా ఇప్పుడు తనని ఏ టైంలోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా బ్లూ కార్నర్ నోటీసులు కూడా ఇప్పుడు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకుంటే అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది రాజకీయ నేతలు కావచ్చు, ఎందుకంటే గత ప్రభుత్వము ఇచ్చిన సలహా మేరకే మేమందరం కూడా మేము పని చేశాము అని చెప్పి రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళందరూ కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. అందుకు ప్రభాకర్ రావే దీనికి ముఖ్య సూత్రధారి అని కూడా వీళ్ళు పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఆ ముఖ్య సూత్రధారిని ఇప్పుడు అదుపులోకి తీసుకుంటే అసలు విషయాలు బయటపడి కూడా మరి ఈ కోణం వెనకాల ఎవరున్నారు, దీనివల్ల ఇంకా ఎవరెవరు మోసపోయారు, అసలు విషయాలు కూడా అన్ని బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీళ్ళు హార్డ్ డిస్క్లు కావచ్చు, అలాగే ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా ధ్వంసం చేసిన ఆధారాలన్నీ కూడా లభ్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి శాలిని. అయితే నిర్మల, ప్రభాకర్ రావు అమెరికా వెళ్లారు. ఈ కేసు వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడే ఆయన అమెరికా వెళ్ళడం జరిగింది. ఆ టైంలో ఒక్కసారి ఆయన స్పందించారు. ఇప్పుడు ఈ మధ్యలో ఏమైనా స్పందించారా? ఆయన ఇండియాకి రావడం అలాంటివి, అసలు ప్రభాకర్ రావు ఎక్కడ ఉన్నారనే విషయాలు ఏమైనా తెలుస్తున్నాయా? అసలు ప్రభాకర్ రావు 15 రోజుల క్రితం కూడా స్పందించారు. ఏమనంటే నాకు అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు సంబంధం లేదు, అందులో నా పాత్ర ఏమాత్రము లేదు, అందులో ఇంకొకటి గత ప్రభుత్వం ద్వారా నేను కూడా మోసపోయిన వాడినే, బాధితుల్లో నేను ఉన్నాను, నా ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది అని కూడా ప్రభాకర్ రావు వెల్లడించడం జరిగింది. అంతేకాదు కేసీఆర్కి ఒకే క్యాస్ట్ కావడంతో కూడా నన్ను అందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా తను స్పందించడం జరిగింది. కానీ తనే ముఖ్య సూత్రధారి అని రాధాకిషన్ రావు కూడా పర్టికులర్గా పేర్కొనడం జరిగింది ఫిర్యాదులో మాత్రము. అందుకు ఇప్పుడు ప్రభాకర్ని ఎక్కడున్నా అరెస్ట్ చేయడానికి బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది పోలీస్ సిబ్బంది. తనని ఏ క్షణమైనా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి శాలిని. ఓకే, థ్యాంక్ యూ నిర్మల.